హలో గైస్, ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్లో లైనక్స్ సర్వర్ని ఎలా లాంచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం నేమ్ ఇచ్చుకోవాలి, లైనక్స్ 01. నెక్స్ట్ మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో తీసుకోవాలి. ఇక్కడ నేను అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ మనం ఇక్కడ ఎన్ని సిపిఎస్ కావాలి, ఎంత మెమరీ కావాలో చూసుకుంటున్నాం. ఇక్కడ నేను T2 నానో తీసుకుంటున్నా. నెక్స్ట్ మనం ఒక కీప్యాడ్ తీసుకోవాలి. ఆల్రెడీ నేను కీప్యాడ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ లైనక్స్ 01 అనే కీప్యాడ్ తీసుకున్నా. నెక్స్ట్ ఆల్రెడీ నా దగ్గర ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది, Wizard 7 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఓకే, అంతే. నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్, మనకి ఇన్స్టెన్స్ ఇక్కడ లాంచ్ అయిపోయింది, లైనక్స్ 01. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లైనక్స్ 01 అనే టెర్మినల్ని మనం ఇప్పుడు మొబైల్ టర్మ్ ద్వారా కనెక్ట్ అవుతాం. ఇక్కడ మనం ఐపీ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ టర్మ్లోకి వెళ్ళి సెషన్స్లో SSHలోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఐపీ అడ్రస్ని పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ని మనం స్పెసిఫై చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మనం కీప్యాడ్ డౌన్లోడ్ చేస్తున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇది లైనక్స్ 01 ఓపెన్. ఎస్, ఓకే. ఇప్పుడు మనం లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అయ్యామన్నమాట. కనెక్ట్ అయ్యాం లేదో తెలుసుకోవాలంటే యూనేమ్ అని ఇదిగోండి, ఇక్కడ మనకి లైనక్స్ అని చూపిస్తుంది. అంతే, లైనక్స్ సర్వర్ కనెక్ట్.